బ్రేకింగ్ న్యూస్ ఆడిలైడ్లో జరుగుతున్న పింక్ బాల్ డే నైట్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. భారత్ 180 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఆస్ట్రేలియన్ బౌలర్ స్టార్క్ టాప్ ఆర్డర్ను దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే యశస్వి జైస్వాల్ను అవుట్ చేశాడు. 87 పరుగులకే 5 వికెట్లు పడిపోయి క్లిష్ట దశకు చేరిన టీమిండియాను నితీష్ కుమార్ రెడ్డి ఆపద్ బాంధవుడిగా ఆదుకున్నాడు. మిడిల్ ఆర్డర్లో దిగిన నితీష్ కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. బౌలర్ల సాయంతోనే స్కోర్ బోర్డును ముందుకు కదిలించాడు. కీలక ఆటగాళ్లు బ్యాట్లెత్తేసిన పిచ్ పై వన్డే తరహా షాట్లతో అలరించాడు నితీష్. 3 సిక్స్లు బాదాడు, మరో 3 బౌండరీలు కొట్టాడు. మొత్తంగా 42 పరుగులు చేసి లాస్ట్ వికెట్ గా వెనుదిరిగాడు. ఇక రాహుల్ 37, గిల్ 31 పరుగులతో పర్వాలేదనిపించారు. కోహ్లీ 7 రన్స్ చేయగా కెప్టెన్ రోహిత్ శర్మ 3 పరుగులకే పెవిలియన్ కు చేరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాణా అందుబాటులో ఉన్నారు. రాణా, ప్రస్తుతం చూస్తున్నాము ఆడిరైట్లో జరిగిన మ్యాచ్లో కొంచెం నిరాశపరిచిందనే చెప్పాలి టీమిండియా. బట్ నితీష్ అయితే మంచి స్కోర్ చేశాడు, ఆదుకున్నాడనే చెప్పొచ్చు. సో ఎలా ఉంది నితీష్ పర్ఫార్మెన్స్? ఆడిలైడ్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లో ముఖ్యంగా పింక్ బాల్ తో ఆడుతున్నారు కాబట్టి భారత బ్యాట్స్మెన్ ముందు అనుకుంటుంటేగానే చాలా ఘోరంగానే విఫలమయ్యారు. కాకపోతే మొదటి టెస్ట్ కి ఈ టెస్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆడిలైడ్ పిచ్ మీద బ్యాటింగ్ కి బాగా అనుకూలించిన బట్టి ఈ పిచ్ మీద భారత బ్యాట్స్మెన్స్ కూడా పేలవమైన ప్రదర్శనతో ఇవాళ చేతులెత్తేశారు. అయితే ఆదుకుంటారనుకున్నటువంటి ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ ఇవాళ చేతులెత్తేశారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఒక్కరు మాత్రమే 37 పరుగులు చేసిన తర్వాత శుభ్మన్ గిల్ దాదాపు 5 పరుగులతో కొట్టి మంచి ఊపు మీద ఉన్నాడనుకున్న సమయంలో అతను కూడా బౌలింగ్ లో ఎల్బిడబ్ల్యూ గా వెనుదడంతో అక్కడ 3వ వికెట్ ని కోల్పోవాల్సిన అవసరం వచ్చింది. దాంతోపాటు కోహ్లీ ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, గత 10 టెస్ట్ లో అద్భుతమైనటువంటి సెంచరీ సాధించినటువంటి కోహ్లీ ఈసారి కేవలం 7 పరుగులకు మాత్రమే చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో అవుట్ అయ్యారు. తర్వాత వచ్చినటువంటి రిషబ్ పంత్ వికెట్ కీపర్ వచ్చాడు, దాదాపు 21 పరుగులు చేశాడు. అతను కూడా ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయినటువంటి నేపథ్యంగా పడుతుంది. ఆదుకుంటాడనుకుంటున్న కెప్టెన్ రోహిత్ వచ్చి కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఆయన కూడా పెవిలియన్ బాట పెట్టాడు. రోహిత్ శర్మ అవుట్ అయిపోయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చినటువంటి నితీష్ రెడ్డి తన దైన శైలిలో, ఎందుకంటే మిగతా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కానీ చాలా సీనియర్ బ్యాట్స్మెన్స్ కానీ వీళ్ళందరూ కూడా బాల్ టచ్ చేయడానికి సింగర్ కష్టపడుతున్నటువంటి సమయంలోనే నితీష్ కుమార్ అలాగనే 3 4లు 3 సిక్సర్లతో చెలరేగిపోయాడని చెప్పుకోవచ్చు. దాదాపు 42 పరుగులు చేసి ఇవాళ 180 స్కోర్ లో నితీష్ కుమార్ రెడ్డిదే హైయెస్ట్ స్కోర్ గా చెప్పొచ్చు. తర్వాత అశ్విన్ 22 పరుగులు చేశారు. మొత్తం ఇన్నింగ్స్ తగ్గదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ అతను కూడా మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో కీలకమైనటువంటి వికెట్ ని సమర్పించుకున్నటువంటి నేపథ్యం. తర్వాత హర్షిత్ రాణా డక్అవుట్ గా వెనుదిరిగాడు. తర్వాత బుమ్రా డక్అవుట్ గా వెనుదిరిగాడు. తర్వాత సిరాజ్ మాత్రం 4 పరుగులతో నాట్అవుట్ గా నిలిచిన నేపథ్యంగా పడుతుంది. ఒక పక్క భారత బ్యాట్స్మెన్ ని టాప్ ఆర్డర్ ని కుప్పకొల్చడంలో మాత్రం ఆస్ట్రేలియా సీనియర్ బౌలర్ అయినటువంటి మిచెల్ స్టార్క్ సక్సెస్ఫుల్ అయ్యారు. దాదాపు 6 వికెట్లు తీశారు. కేవలం 14 ఓవర్లలోనే కేవలం 48 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసి ఇవాళ భారత బ్యాట్స్మెన్ ని నట్టి విరిచారని చెప్పుకోవచ్చు. తర్వాత కమిన్స్ కానీ బౌలర్ కానీ చెరో 2 వికెట్లు తీసినప్పుడు నేపథ్యం. ఎప్పుడైతే యశస్వి జైస్వాల్ తొలి వికెట్ గా వెనుదిరిగాడో అప్పటి నుంచి భారత కష్టాలు అనేది వెంటాడుతూనే ఉన్నాయి. ఎక్కడా కూడా భారత ఇన్నింగ్స్ చక్కబెట్టడానికి ఒక్క బ్యాట్స్మెన్ కూడా ట్రై చేయలేదు. చివరిలో నితీష్ కుమార్ రెడ్డి ట్రై చేసినప్పుడు అనవసరమైనటువంటి షాట్ ఆడి ఇవాళ తన వికెట్ ని సమర్పించుకున్నాడు. సో ఇంకా డే నైట్ కాబట్టి మరి కాసేపట్లో ఇప్పుడు డిన్నర్ బ్రేక్ నడుస్తుంది. కాసేపట్లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్టార్ట్ కాబట్టి ఆస్ట్రేలియాని ఇప్పుడు భారత బౌలర్లు ఎంతవరకు వాళ్ళని కట్టడి చేస్తారనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే మొదటి టెస్ట్ లో 100 పరుగులకే వాళ్ళకి టెస్ట్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ చేసి కట్టడి చేశారు కాబట్టి అలాంటి ప్రదర్శన చేస్తే మాత్రం భారత్ ఈ 2వ టెస్ట్ లో ఖచ్చితంగా కూడా పట్టుబడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా.